బౌల్లోకి వేడి వేడి పాలు 1 కప్పు వేసుకున్నాను. అరకప్పు పల్లీలు, పచ్చి పల్లీలు వేసుకున్నా మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. పావు కప్ అన్ని ఫుల్ మకానా వేసాను. ఫుల్ మకానా లేవు అనుకుంటే జీడిపప్పు వేసుకోండి. అవి కూడా లేవు అనుకుంటే ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలు ఆరెంజ్ కలర్ నందిని ప్యాకెట్ తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న కడాయిలో వేసి పొయ్యి మీద ఉడకడానికి పెట్టుకోవాలి. అది పొంగు రాకుండా మీగడతో కట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాలు అరగంట సేపు పల్లీలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసి అందులోనే పావు కప్పు పాల పొడి మిల్క్ పౌడర్ వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకుంటే ఫైనల్గా ఇలా వచ్చింది. పాలు కూడా మనకి బాగా దగ్గర పడి పాలు అనేవి 1/2 లీటర్ పాలు పావు లీటర్ పాలు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా మిక్స్ చేసి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం పొడి వేసాను. మీరు కావాలనుకుంటే పంచదార వేసుకోవచ్చు. అదేంటక్క బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా అనుకుంటారేమో, అస్సలు విరగవండి. మీరు నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో నేను అన్ని బెల్లంతోనే చేస్తాను. మనం ఆ మిశ్రమాన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసేసాను. 2 బనానా వేస్తున్నా. మీరు బనానా ప్లేస్లో వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ లేవు అనుకుంటే ఉత్తిదే మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవి ఉంటాయి వాటితోనే చేసుకోవచ్చు అండి. స్పెషల్గా వీటి కోసం అంటూ అది కావాలి ఇది కావాలి అని ఏమీ లేదు. అండ్ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి నా దగ్గర, కొందరి దగ్గర ఉండవు కదా, అందుకే వాళ్ళ కోసం నేనైతే ఇలా చేశాను. టీ గ్లాసులు అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి. టీ గ్లాసులలో వేసాను. పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ కొన్ని పైన వేసాను. ఇలా పైన ఒక ప్లాస్టిక్ కవరు లేదా బటర్ కవర్ ఉంటే ఇలా ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ అంతా వదిలేసాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చూస్తే ఇలాగైతే వచ్చేసాయి. చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. బయట దొరికేవి ఏవేవో తినకుండా హెల్తీ ప్రాసెస్లో ఇంట్లోనే ఇలాగా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే పిల్లల హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పచ్చి పల్లీలతో చేశాను నేను. మీరు కావాలి అనుకుంటే పల్లీలు వేయించి చేయండి, ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. దీని ఫుల్ వీడియో కూడా నేను స్క్రీన్ పైన రిలేటెడ్ వీడియోలో పెడతాను. అంటే మన ఛానల్ లోగో కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.